మరొకటి ఏంటంటే మామూలుగా అవార్డ్స్ ఫంక్షన్ ఎలా జరుగుతుంటాయంటే ఇది ఒక ఛానల్ తీసుకొని ఆ ఛానల్ వాళ్ళే ఎప్పుడో ఒక వారం 2 వారాల తర్వాత ఆ ఒక్క ఛానల్లో ఆ అవార్డ్స్ ఫంక్షన్ చూపిస్తారు. ఇంకా వేరే వాళ్ళకి ఛానల్ లేదు అంటే వాళ్ళ అభిమానులు వేరే ఛానల్ చూసే అవకాశం లేదు. నేను ఇలా కాకుండా TSR TV9 అవార్డ్స్ TV9 మెయిన్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళే మొత్తం చేస్తున్నా వాళ్ళు కూడా బ్రాడ్ మైండ్తో ఇది అందరూ అన్ని ఛానల్స్ కూడా ఈ ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఏకగ్రీవంగా నిర్ణయించి ఆ రోజు కార్యక్రమంలో ఒక 20-25 మినిట్స్ తేడాతో మొత్తం అన్ని టీవీ ఛానల్స్ కూడా అంత ఎంటర్ కార్యక్రమం ఏప్రిల్ 8 ఇస్తామన్నమాట. సో అందరూ టెలికాస్ట్ చేయొచ్చు అంటే అదేంటి అందరూ టెలికాస్ట్ చేస్తే వాళ్ళ అభిమానులు ఉంటారు ప్రతి ఛానల్ కూడా వాళ్ళందరూ కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక విశేషం. మామూలుగా ఎంత నాకు తెలిసినంత వరకు అది జరగదు ఎవరు చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఛానల్ స్పాన్సర్ తీసుకొని వాళ్ళే మొత్తం హెల్ప్ చేసి ఆ ఛానల్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కలర్ టీవీ ఛానల్కి ఫిలింఫేర్ అవార్డ్స్ చేసి కలర్ టీవీ ఛానల్కి ఇస్తారు. ఆ కలర్ టీవీలో రావాలి, ఇంకా సోనీకి ఇస్తారు, సోనీ దాంట్లో రావాలి. అలా వచ్చే ప్రొసీజర్ ఉంది మన సిస్టంలో. దాన్ని విభిన్నంగా అందరికీ ఇచ్చే అవకాశం ఇస్తున్నా అని చెప్పి చెప్తున్నాను. ఇక జ్యూరీ దీంట్లో యాక్చువల్గా మెంబర్స్ నేను చైర్మన్ జయసుధ, జీవిత, మీనా, శోభన కామినేని, పింకిరెడ్డి, బి గోపాలు, పివి ప్రసాద్, రఘురామ్, కృష్ణరాజు. సో అందరూ ఒకసారి రావాల్సిన అవసరం లేదు. వీళ్ళు నిన్న కొంతమంది అంతగా డిస్కస్ చేసాం, ఈరోజు కొంతమంది రాగలిగినారు. ఇది అనౌన్స్మెంట్. ఇంకా TSR TV9 అవార్డ్స్ విన్నర్స్ కేటగిరీ వైజ్ 2015 బెస్ట్ యాక్టర్ వెంకటేష్ గోపాల సినిమా. దెన్ బెస్ట్ హీరో ప్రధానికి మేమంటే బెస్ట్ యాక్టర్ బెస్ట్ హీరో రెండు ఈక్వలే. బట్ ఇద్దరికి చాలా మంది అభిమానులకు సంతోషపడతారు కాబట్టి 2 కేటగిరీస్ తీర్చాం దాన్ని. బెస్ట్ హీరో అల్లు అర్జున్, సన్ ఆఫ్ సత్యమూర్తి. బెస్ట్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ అల్లు అర్జున్, రుద్రమదేవి. ఇక్కడ అల్లు అర్జున్కి బెస్ట్ హీరోగా సన్ ఆఫ్ సత్యమూర్తిలో వచ్చింది. తర్వాత చాలా మంది ఆయన అభిమానులు ఈ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి రుద్రమదేవికి చాలా మంది కోరారు. దాని మీద నేను జ్యూరీ డిసైడ్ చేసి 2 అవార్డ్స్ బెస్ట్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అవార్డు అల్లు అర్జున్కి, రుద్రమదేవికి, మరి అదే రకంగా సన్ ఆఫ్ సత్యమూర్తికి ఇస్తున్నాం, అనౌన్స్ చేస్తున్నాం. దాని బెస్ట్ యాక్ట్రెస్ సియా గోపాల. బెస్ట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బ్రూస్లే అండ్ పండగ చేసుకో 2 సినిమాలు. ఈ అమ్మాయికి మ్యాక్సిమం స్కోర్ వచ్చింది. బెస్ట్ డెబ్యూట్ హీరో ఆకాష్ పూరి, ఈయన మన ఆంధ్రపూరి సినిమాలో యాక్ట్ చేసినటువంటి కొత్త అబ్బాయి, మన జగన్నాథ్ పూరి జగన్నాథ్ అబ్బాయి, పూరి జగన్నాథ్ కొడుకు అయినటువంటి ఆకాష్ పూరికి ఇస్తుంది. దెన్ బెస్ట్ డెబ్యూట్ హీరోయిన్ ప్రజ్ఞా జస్వాల్, కంచె. I'll repeat again. Best debut heroine Pragya Jaswal, Kanche. Best director Gunasekar, Rudramadevi. Best film Kanche. Best villain Mukesh Rishi, Srimantudu. Best character actor female Nadia, Bruce Lee. Best comedian Ali, son of Satyamurthy. Best music director Devisri Prasad, son of Satyamurthy. Best playback singer male, అది కూడా మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్గా వచ్చింది. సూపర్ మచ్చి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా ద్వారా. మళ్ళీ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ యామిని, బాహుబలి సినిమాలో. The 2015 అయిపోయింది ఈ కేటగిరీ. Now I come to 2016. బెస్ట్ హీరో బాలకృష్ణ,
డిక్టేటర్. బెస్ట్ యాక్టర్ నాగార్జున, సోగ్గాడు చిన్నాయన. స్పెషల్ జ్యూరీ బెస్ట్ యాక్టర్ అవార్డ్ రామ్ చరణ్, ధ్రువ. సో ధ్రువకి రామ్ చరణ్ కూడా చాలా మంది బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. సో అది జ్యూరీ ఆయన కూడా స్పెషల్గా ఇవ్వాలి, బెస్ట్ యాక్టర్ అవార్డు కింద డిసైడ్ చేసి. అదే రకంగా స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ పాపులర్ చాయిస్, ఈ జంటర్మల్ అగేన్స్ నానికి చాలా పాపులర్ చాయిస్ వచ్చింది, అతనికి ఇవ్వాలని స్పెషల్ అవార్డు. సో నానికి స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ పాపులర్ చాయిస్ అనౌన్స్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ సెకండ్ టైం బెస్ట్ యాక్ట్రెస్ రకుల్ ప్రీత్ సింగ్, ధ్రువ, నాన్నకు ప్రేమతో. ఈ 2 సినిమాల్లో ఆ అమ్మాయికి ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ కూడా వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ 2 years షీ హస్ బ్యాటింగ్. దెన్ బెస్ట్ హీరోయిన్ కెథరిని సరైనోడు సినిమాలో. కెథరిని బెస్ట్ హీరోయిన్. బెస్ట్ డెబ్యూట్ హీరోయిన్ నివేదిత థామస్, జెంట్ల్మెన్. బెస్ట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, ధ్రువ. బెస్ట్ ఫిల్మ్ ఊపిరి. బెస్ట్ కామెడియన్ బ్రహ్మానందం, బాబు బంగారం. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్, సరైనోడా. సరైనోడు యాక్చువల్లీ శ్రీరస్తు శుభమస్తు 2 సినిమాలు. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ శ్రీకృష్ణ, జెంట్ల్మెన్ చిత్రంలో. ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ ప్రణవి, జెంట్ల్మెన్. ఇవి కాకుండా నేను చెప్పినట్టుగా ప్రజలు ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లంతా కూడా మేము టీవీ ఛానల్లో కేటగిరీస్ అనౌన్స్ చేస్తే దాని మీద వచ్చినటువంటి ఓటింగ్. ఇవి కాకుండా ఈ ఫ్యాన్స్, అభిమానులు వాళ్ళు స్వయంగా వీళ్ళకి ఇవ్వాలని చెప్పి చాలా మంది వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారన్నమాట. సో ఆ ఇండికేషన్ బట్టి మేము మళ్ళీ నేను జ్యూరీ అనౌన్స్ చేసింది. అయితే చెప్తున్నాం, ఈ ప్రభాస్కి బాహుబలిలో అందరూ కూడా చాలా మంది ఫస్ట్ టైం మన తెలుగు హీరో నేషనల్ లెవెల్, గ్లోబల్ లెవెల్లో అద్భుతంగా బాహుబలి పేరు తీసుకుని వచ్చాడు. సో ఆయనకు ఒక నేషనల్ లెవెల్లో స్పెషల్గా అవార్డు ఇవ్వాలని, నేషనల్ స్టార్ అవార్డు ఇవ్వాలని చాలా మంది ఇండికేట్ చేశారు. సో వీఆర్ అనౌన్సింగ్ నౌ నేషనల్ స్టార్ అవార్డ్ ఫర్ ప్రభాస్, బాహుబలి నేషనల్ స్టార్ అవార్డ్. అదే రకంగా రానాకి దాంట్లో బాహుబలిలోని ఈ స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ రానాకి. కళ్యాణ్ రామ్, పటాస్ స్పెషల్ జ్యూరీ అవార్డ్, మాస్ ఎంటర్టైనర్ అవార్డు. మాస్ ఎంటర్టైన్ అవార్డ్ జ్యూరీ ఫర్ కళ్యాణ్ రామ్, పటాస్ చిత్రంలో. తర్వాత స్పెషల్ జ్యూరీ అవార్డ్ బెస్ట్ హీరోయిన్ కి హెబ్బా పటేల్, కుమారి 21F చిత్రంలో. ఆ అమ్మాయికి చాలా మంది ఇండికేషన్ ఇచ్చారు. తర్వాత స్పెషల్ జ్యూరీ అవార్డు బెస్ట్ యాక్ట్రెస్ మంచు లక్ష్మి, దొంగాటి చిత్రంలో చాలా మంది ఆమెకి ఇండికేషన్ ఇచ్చారు. స్పెషల్ అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ క్రిష్ కంచె. అదే రకంగా మరి జ్యూరీ అవార్డ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ, ఎన్వికే లైన్. జ్యూరీ అవార్డ్ సింగర్ మేల్ సింహ, శ్రీమంతుడి చిత్రంలో. స్పెషల్ అప్రిసియేషన్ చాలా మంది నాగ చైతన్య ప్రేమములో స్పెషల్ అప్రిసియేషన్ హీరో అవార్డు ఇవ్వాలని ఇండికేషన్ ఇచ్చారు. సో ఆయనకి స్పెషల్ అప్రిసియేషన్ హీరో అవార్డు నాగ చైతన్య ప్రేమ. బెస్ట్ డైరెక్టర్ ఫర్ జ్యూరీ స్పెషల్ జ్యూరీ అవార్డు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, జెంట్ల్మెన్ చిత్రం. బెస్ట్ ఆల్రౌండ్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్. స్పెషల్ అప్రిసియేషన్ యాక్టర్ అవార్డు సర్వానంద్, ఎక్స్ప్రెస్ రాజా. మరొకటి ఇంకొక అవార్డు కూడా చాలా మంది ఇండికేషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే
యాక్చువల్గా ఈ 2 సంవత్సరాలు చాలా ప్రోగ్రెసివ్గా అగ్రెసివ్గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సినిమాలు వచ్చాయి. ఈ ఆర్టిస్ట్ కూడా ఒకరి నుంచి ఒకరు యాక్ట్ చేస్తూ ఈ యంగ్ జనరేషన్ చాలా బాగా ఇస్తున్నారు. సో అందువల్ల చాలా మంది కూడా మాకు వీళ్ళు కావాలి వాళ్ళు కావాలని కోరుతున్నారు. సో అందుచేత వాళ్ళని దాన్ని బట్టి మేము మళ్ళీ జూరీ కింద కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి అవార్డు ఇవ్వడానికి నిర్ణయించామన్నమాట. అదే రకంగా స్పెషల్ అప్రిషియేషన్ హీరో అవార్డు నారా రోహిత్, జ్యోతి అచ్యుతానంద చిత్రానికి నారా రోహిత్. మరి పెళ్లి చూపులు మీకు తెలిసిన విషయమే, చాలా దానికి ప్రామినెంట్ వచ్చింది. దాంట్లో బెస్ట్ ప్రామిసింగ్ హీరో అప్కమింగ్ హీరో కింద విజయ్ దేవరకొండ ప్రామిసింగ్ హీరో కింద అతను ఇస్తున్నారు. దట్ బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫిల్మ్ పెళ్లి చూపులు, దానికి రాజ్ కందుకూరు ప్రొడ్యూసర్. బెస్ట్ అప్కమింగ్ యాక్టర్ దీపక్ సరోజ్ మిడుగులు. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ ఎన్టీఆర్. ఈ బాబు వచ్చి ఎన్టీ రామారావు గారి గ్రేట్ గ్రాండ్ సన్, హరికృష్ణ గారి గ్రాండ్ సన్ అన్నమాట ఇది యాక్చువల్గా. సో దాన వీరశూర కర్ణలో యాక్ట్ చేసినటువంటి మాస్టర్ ఎన్టీఆర్ చాలా ఇండికేషన్ ఇచ్చారు వారికి అవార్డు ఇవ్వాలని చెప్పి. సో ఆయన చైల్డ్, ఇది స్పెషల్ అప్రిసియేషన్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. అట్లనే బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ కూడా దాని వీరశూర కర్ణ ఇస్తున్నాం, బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్. స్పెషల్ అప్రిసియేషన్ డైరెక్ట్ అవార్డు నాగా అశ్విన్, ఎవడే సుబ్రహ్మణ్యం డైరెక్టర్కి. అది కూడా చాలా ప్రోగ్రెసివ్గా సినిమా తీశారు, అందరూ తెలిసిన విషయం. సో ఆ చిత్రాన్ని కూడా చాలామంది ఈయనకి అవార్డు ఇవ్వాలని కోరడం జరిగింది. మరొక డైరెక్టర్ అప్రిసియేషన్ అవార్డు రఘుపతి వెంకయ్య, ఒక మంచి ఇంపార్టెంట్ ఫిల్మ్ చేసినటువంటి బాబ్జీ, అద్భుతంగా దాన్ని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా మంచి మెసేజ్ అయిన సినిమా. ఆయనకి చాలామంది ఆయనకి స్పెషల్ అవార్డు ఇవ్వాలని కోరారు. సో ఆయనకి ఇస్తున్నాం. స్పెషల్ జూరీ అవార్డు సింగర్ ఫిమేల్ సమీరా, సరైనోడు సినిమాలు. ఇది తెలుగు అయిపోయింది. సో ఇంతవరకు తెలుగులో ఇంతమంది జూరీను అవార్డ్స్ రావడం కారణం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కారణం ఏంటంటే బహుశా ఏ లాంగ్వేజ్లో కూడా ఇంతమంది ఆర్టిస్టులు ఇంత సక్సెస్ఫుల్గా ఇక్కడ రాలేదు. చాలామంది రావడం జరిగింది. ఇప్పుడు ఈ జెంట్లమెన్ చిత్రం కానీ అన్ని చిత్రాలు ఒకరి నుంచి ఒక సినిమాలు కూడా చాలా బాగా వస్తుంది. సో వాటి వల్ల అందరూ కూడా అభిమానులు చాలామంది లక్షలు వస్తున్నాయి అన్నమాట. SMS మాకు ఇది కావాలి, అది కావాలి. మేము దానికంతా చాలా ఎఫర్ట్ చేసి అల్టిమేట్గా ఇది చేస్తే బాగుంటుంది, అందరూ కూడా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి అందరూ కూడా ఈ ద్వారా అవకాశం వస్తుంది. ఇకపోతే తమిళ్ ఫీల్డ్ తీసుకుంటే బెస్ట్ యాక్టర్ మాధవన్, బెస్ట్ యాక్ట్రెస్ తమిళ్ హన్సిక, బెస్ట్ యాక్ట్రెస్ కన్నడ ప్రియమణి, బెస్ట్ యాక్టర్ కన్నడ నిఖిల్ గౌడ, బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి కన్నడ ప్రియమణి, యాక్టర్ వచ్చి నిఖిల్ గౌడ. బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ హిందీ సోనాలి చౌహాన్, బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ హిందీ ఓరుసి రౌతేలా. ఇంతవరకు ఇవి అవార్డ్స్ చెప్పాము. ఇవి కాకుండా స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ డిసైడ్ బై జ్యూరీ కమిటీ, ఒక ఎక్స్క్లూజివ్ అవుట్ స్టాండింగ్ అవార్డ్స్ మీకు అనౌన్స్ చేస్తున్నాం. మిలీనియం స్టార్ అవార్డు హీరో శత్రుఘ్న సిన్హా, మిలీనియం స్టార్ అవార్డ్ హీరోయిన్ హేమమాలిని. I will repeat again, Millennium Star Award heroine Hema Malini, Sensational Star Award Jackie Sharaf, 5-decade Star Award Mana Krishnam Raju. I will repeat, 5-decade Star Award Krishnam Raju. Then 4-decade Star Award Mohan Babu. Lifetime Achievement Award Bappi Lahiri, మ్యూజిక్ డైరెక్టర్. మరొక లాస్ట్ స్పెషల్ న్యూస్ ఏంటంటే మన తెలుగు అబ్బాయి రేవంత్ ఇండియన్ ఐడల్ విన్నర్గా అయ్యాడు. అతను విశాఖపట్నం, యాక్చువల్గా అతను కూడా సింగర్. సో అతనికి స్పెషల్ జ్యూరీ అవార్డు ఇస్తున్నాం రేపు దానికి.
విల్ బి గివింగ్ స్పెషల్ జూరీ అవార్డ్ హ్యావింగ్ వన్ ఇండియన్ ఐడల్ విన్నర్ రేవంత్. అది స్పెషల్ హైలైట్ అది కూడా ఉంటుందన్నమాట.